రీసెంట్‌గా ఒక ఊర్లో ఒక ఆఫీస్‌లో ఇద్దరు వర్క్ చేస్తున్నారు. ఆళ్ళు ఎప్పటినుంచో వర్క్ చేస్తున్నారు. ఇద్దరు కూడా కలిసే వర్క్ చేస్తున్నారు. ఇలా వర్క్ చేస్తున్నారు. అలా టైం కూడా నైట్ అవుతుంది. అండ్ అలాగే ఈళ్ళు చేసే వర్క్ ఏంటంటే ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ ఇలా ఎడిటింగ్‌కి సంబంధించిన వర్క్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా ఇలా ఆఫీస్‌లో కూర్చొని చేస్తుంటారు వర్క్స్. ఇలా చేస్తుంటే అందులో మేనేజర్ కూడా ఉన్నాడు. ఒక ఆఫీస్‌లో ఇద్దరు వ్యక్తులున్నారంటే వాళ్ళిద్దరికీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వర్క్ ఇస్తారు. అలాగే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క వర్క్ చేసుకుంటున్నాడు. ఈ మధ్యలో ఒకతనెళ్లి "లైట్లు ఆపే నా కళ్ళు కొంచెం ఎదలా ఉందంటే" సరే అన్నాడు. సరే అన్నాడు. ఇతను వచ్చేసాడు. మళ్ళీ ఇతను అతని దగ్గరికెళ్లి "లైట్లు ఆపేమన్నాను కదా! ఇంకా ఆపట్లేదేంటి" అన్నాడు. సరే ఆపుతానులే ఎళ్ళు అన్నాడు. మళ్ళీ చాలా సేపటికి ఇలాగా కంటిన్యూ‌గా రిపీట్ అవుతూనే ఉంది. అండ్ అవుతుంటే కంటిన్యూయస్‌గా లైట్లు ఆఫ్ చేయి, లైట్లు ఆఫ్ చేయి అని అతనికి చెప్తున్నాడు. ఇలా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని లైట్లు ఆపే అంటుంటే అతను ఏం చేశాడు అవతల వ్యక్తి ఆ దగ్గరలో ఉన్న ఒక ఐరన్ డంబుల్ తీసుకొచ్చి అతను బుర్ర పైన కొట్టి అతన్ని చంపేశాడు. అసలు లైట్లు ఆపమన్నందుకు ఇంత దారుణంగా చంపాల్సిన పనేంటి? అండ్ అలాగే ఇన్సిడెంట్ మొత్తం ఎక్కడ జరిగింది? నిజంగా లైట్ల వల్ల ఇంత గొడవ అయిందా? లేదా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. అలాగే లైక్ కొట్టడం కూడా మర్చిపోకండి. ఈ దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది ఎక్కడో కాదు బెంగుళూరులోనే రీసెంట్‌గా జరిగింది. ఈ ఆఫీస్ మరి పెద్ద ఆఫీస్ కాదు, చిన్న ఆఫీస్ అన్నమాట. ఈ ఆఫీస్‌లో కొంతమంది వర్క్ చేస్తుంటారు. అలాగే వాళ్ళు చేసే వర్క్స్ ఏంటంటే ఈ ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్‌లు ఉంటాయి కదా! ఆ వర్క్స్ అన్నమాట. ఇలా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు. నైట్ టైం ఎంత 1:30 అయింది. అలాగే ఈ ఎడిటింగ్ చేస్తున్న మైండ్ సెట్ ఎలాగుంటదంటే ఎడిటింగ్ చేస్తున్నంత సేపు కూడా ఫుల్ కాన్సంట్రేషన్ దాని మీద పెట్టి చేస్తారు. ఎందుకంటే చిన్న మిస్టేక్ వచ్చినా సరే వీడియో మొత్తం స్పాయిల్ అయిపోద్ది. అంటే ఒకసారి వాళ్ళు సిస్టమ్ ముందు కూర్చున్నారంటే ఏ టైంకి లెగిస్తారో తెలియదు. ఎందుకంటే వాళ్ళకి టైం కూడా అలాగ అయిపోతుంటది. అసలు చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా అంతగా పట్టించుకోరు. అంత డెడికేషన్‌తో వర్క్ చేస్తుంటారు ఎడిటర్స్. అలాగే వీళ్ళకి ఏ డిస్టర్బెన్స్ కూడా ఉండకూడదు. ఇతను అంత డెడికేషన్‌తో వర్క్ చేసుకుంటున్నాడు. ఇలా వర్క్ చేసుకుంటుంటే ఇతను ఏం వర్క్ చేయాలి ఇతనికి ఇచ్చారో ఆ వర్క్ ఇతను కంప్లీట్ చేస్తున్నాడు. అలాగా చేస్తున్నాడు. టైం అంతా నైట్ 1:30 అవుతుంది. అండ్ అదే టైంకి వీళ్ళ మేనేజర్ కూడా ఆఫీస్‌లోనే ఉన్నాడు. చిన్న ఆఫీస్ కాబట్టి అందరూ కష్టపడుతున్నారు. బాగానే వర్క్ చేసుకుంటున్నారు అందరూ కలిసి. ఈ మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతనికి లైట్స్ అంటే పడదనమాట. అందులో నైట్ టైం కదా! నైట్ టైం ఎక్కువ లైటింగ్ పడిందంటే కళ్ళకి ఏదోలా ఉంటది. చాలా మందికి నచ్చదు. అలాగే మేనేజర్ కూడా నచ్చక ఆ ఎడిటింగ్ ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యక్తి దగ్గరికెళ్లి లైట్లు ఆపేయమన్నాడు. లైట్లు ఆపేయమంటే ఆపుతానులే అన్నాడు. ఇందులో ఎవరైతే ఎడిటింగ్ చేస్తున్నారో అతనికి లైటింగ్ ఉండాలి కాబట్టి అతను లైట్లు ఆపకుండా వర్క్ చేస్తున్నాడు. ఈ మేనేజర్ ఎవరైతే ఉన్నాడో అతనేమో ఎళ్లి లైట్లు ఆపే అంటున్నాడు. ఇది ఇలా కంటిన్యూ అవుతుంది కానీ ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్న వ్యక్తికి లైట్లు అవసరం. ఈ మేనేజర్ ఎవరైతే ఉన్నాడో అతనికి లైట్లు ఉంటే కొంచెం చిరాకుగా ఉంది. పడుకోవడం అవ్వట్లేదు. వర్క్ సరిగ్గా చేసుకోవడం అవ్వట్లేదు. ఎందుకంటే ఎక్కువ లైట్స్ ఆన్ చేసి ఉంచారు. ఇదిలా రిపీటెడ్‌గా జరుగుతుంది. ఇతను వెళ్ళడం లైట్లు ఆపేయమనడం, ఇతను వెళ్ళడం లైట్లు ఆపేయమనడం. అతనేమో ఏ డిస్టర్బెన్స్ లేకుండా వర్క్ చేసుకోవాలి. ఫుల్ కాన్సంట్రేషన్ అంతా దాని మీద పెట్టేసి వర్క్ చేస్తున్నాడు. ఇలా వర్క్ చేస్తుంటే ఇతనేమో మధ్యలో ఎళ్లి లైట్లు ఆపమని డిస్టర్బ్ చేస్తున్నాడని చెప్పి అతను ఏం చేశాడంటే కోపం చిరాకు తట్టుకోలేక ఆ టైంకి. ఎందుకంటే ఇప్పుడు ఫుల్ కాన్సంట్రేషన్‌తో ఒక వర్క్ చేస్తున్నారంటే ఎవరైనా డిస్టర్బ్ చేశారంటే ఈజీగా చిరాకు వచ్చేస్తది. అందులోను కూడా నైట్ 1:30 అవుతుంది. అతను ఎడిటింగ్ చేస్తున్నాడు. ఈ మేనేజర్ ఎవరైతే ఉన్నాడో అతను డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇలా చిరాకు తెప్పిస్తున్నాడని చెప్పి ఇద్దరికి కూడా ఆర్గ్యుమెంట్ అయింది. ఇలా ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఇద్దరు అరుచుకుంటున్నారు. అండ్ ఈలోపే ఈ ఎడిటింగ్ చేస్తున్న వ్యక్తి ఏం చేశాడంటే ఆ మేనేజర్‌కి కంట్లో కారం కొట్టేసి ఆ దగ్గరలోనే ఒక డంబుల్ తీసుకొచ్చి ఐరన్ డంబుల్ తీసుకొచ్చి మేనేజర్ బుర్ర పైన కొట్టి చంపేశాడు ఇతన్ని. ఆ కొలీగ్స్ ఆళ్ళు వచ్చి అంబులెన్స్‌కి కాల్ చేశారు. ఆ బ్లడ్ అది చూసి అంబులెన్స్‌కి కాల్ చేస్తే ఈలోపు అంబులెన్స్ కూడా వచ్చింది. అంబులెన్స్ వచ్చేసరికి చేసింది అతను చనిపోయాడని చెప్పారనమాట ఈలోపే. చనిపోయిన తర్వాత ఈ చంపేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను పారిపోవడాలు అవి చేయకుండా అక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కి వెళ్లి సరెండర్ అయిపోయాడు. పోలీసులకి ఈ విషయం అంతా చెప్పాడు. ఇలా చిరాకు కోపంలో అనుకోకుండా ఇలా జరిగిపోయిందని చెప్పి ఆ పోలీసులకు సరెండర్ అయిపోయారు. అండ్ పోలీసులు కూడా ఇతని పైన కేసు ఫైల్ చేశారు. అసలు దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడైనా ఏం చేస్తున్నప్పుడైనా సరే చిన్న చిరాకు వస్తది. కానీ ఆ చిరాకు ఏంటంటే మాటల వరకు ఉంటే ఓకే. కానీ ఇలాగ మనిషిని చంపేస్తే అంత చిరాకు అయితే ఉండకూడదు. అలాగే అంత కోపం కూడా ఉండకూడదు. ఎవరైనా ఏదైనా చేసుకుంటున్నారంటే అవతల కూడా డిస్టర్బ్ చేయకూడదు. మనం చాలా చూసాం కొంతమంది పబ్‌జీలు, ఫ్రీ ఫైర్‌లు ఆడుతుంటే ఎవరైతే ఆళ్ళ మధ్యలో ఆడొద్దు అని చెప్తుంటారో ఆళ్ళని చంపేస్తుంటారు. అంటే ఇదంతా మైండ్ మొత్తం ఒక దాని మీద ఉందంటే ఆళ్ళు ఏం చేస్తారో ఆళ్ళకి తెలీదు. సో కాబట్టి ఎవరైనా ఒక వర్క్ చేసుకుంటున్నారంటే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి ఉండండి. అండ్ అలాగే ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆళ్ళు కూడా కొంచెం మైండ్ అనేది కంట్రోల్‌లో ఉంచుకోవాలి. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సినవైతే ఇవన్నమాట. లేదంటే ఇలాంటి దారుణాలు జరుగుతుంటాయి. అదే వ్యక్తి కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఉండుంటే లేదా ఇతను ఎళ్లి అన్నిసార్లు డిస్టర్బ్ చేయకుండా ఉండుంటే ఇంత దారుణమైన ఘటన జరగదు కదా! ఇలా మీరు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా డిస్టర్బ్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటది కింద కామెంట్ చేయండి.